హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పేపరు ఈరోజు 17th March 2026 ఈరోజు జరిగినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్. సో మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 చదువుకోమన్నాం. 5లోంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయన్నాం. అలాగే 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒకటి క్వాంటమ్ నెంబర్స్, 2 అయనైజేషన్ ఎనర్జీ క్వశ్చన్. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సో ఇచ్చిన 5 క్వశ్చన్స్లోంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే థర్డ్ క్వశ్చన్ చాయిస్ కాబట్టి అది చదవకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ నేను 18 ఇచ్చాను. 18 చదువుకుంటే ఖచ్చితంగా 8 క్వశ్చన్స్ కవర్ అవుతాయని చెప్పాను. సో దాంట్లో నుంచి ఉన్నటువంటి ఆ 18 క్వశ్చన్స్లోనే ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ చూడండి, 32, 33, 34, 35. ఈ 4 క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చినటువంటి 18 క్వశ్చన్స్ లిస్ట్లో ఉంది. ఎస్లా అలాగే కన్వర్షన్ ఒకటి, ఖచ్చితంగా కన్వర్షన్ వస్తుందని కూడా మెన్షన్ చేశాను అక్కడ. అలాగే ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం నుంచి ఒకటి వస్తుందని చెప్పాం. ఎసిడిక్ మీడియం ఇచ్చాడు, అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. అలాగే ఐసోమెరిజం క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు, పొజిషన్ ఐసోమెరిజం అండ్ ఫంక్షనల్ ఐసోమెరిజం. సో ఈ 4 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు ఆ 18 క్వశ్చన్స్ చదువుకుంటే. అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూస్తే ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్ అది కూడా మనం చెప్పుకున్నాం, కానీ 18 క్వశ్చన్స్లో లేదు. అయినప్పటికీ కూడా ఆ 18 క్వశ్చన్స్ చదువుకుంటే ఇంకొక 4 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. ఆ 4 క్వశ్చన్స్ ఈ పేజీలో ఉన్నాయి చూడండి. ఒకటి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ పర్సంటేజ్ కాంపోజిషన్ ఇచ్చి ఎంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయడం కూడా చెప్పుకున్నాం. అలాగే ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్ డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. అలాగే PCl5 స్ట్రక్చర్, SF6 స్ట్రక్చర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి గ్యారంటీగా వస్తాయనుకున్నాం, అది వచ్చింది. అలాగే లే షార్ట్లేర్ ప్రిన్సిపల్లో 2 క్వశ్చన్స్, ఒకటి సల్ఫర్ ట్రైఆక్సైడ్, 2 అమోనియా, రెండిట్లో ఒకటి వస్తుంది అన్నాం. అలాగే ఇక్కడ మనకి అమోనియా ప్రిపరేషన్ హ్యాబర్ ప్రాసెస్ ఇచ్చాడు. సో కాబట్టి మనం చెప్పుకున్నటువంటి 18 క్వశ్చన్స్లోంచి ఈ 4 క్వశ్చన్స్, ముందు పేజీలో 4 క్వశ్చన్స్, మొత్తం 8 క్వశ్చన్స్ కనుక మనం చదువుకున్నట్టయితే 100% 8 మార్క్స్ 4 మార్క్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. అలాగే రిమైనింగ్ పేపర్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే పేపర్ ఈజీగా ఉందని చెప్పాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా ఇచ్చే క్వశ్చన్స్ ఇచ్చాడు. చూడండి అక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్లోకి వచ్చేసరికి అక్కడ ఐసోమెరిజం మీద క్వశ్చన్ ఇచ్చాడు, IUPAC నామెన్క్లేచర్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. అలాగే వుడ్స్ రియాక్షన్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. సో రెగ్యులర్గా ఇచ్చే క్వశ్చన్స్ ఇచ్చాడు. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఓవరాల్గా ఆక్టెట్ రూల్ ఒకటి. సో ఓవరాల్గా మనం పేపర్ అనేది ఈజీగా ఉందనే చెప్పాలి. సో అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉన్నాయి. సో జనరల్గా మనం 8 మార్క్స్ 4 మార్క్స్ ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా పాస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి పేపర్ వచ్చినప్పుడు అసలు ఫెయిల్యూర్ అనే కాన్సెప్టే ఉండకూడదు. సో ఇంకా నెక్స్ట్ ఫస్ట్ పేజ్ కూడా ఒక లుక్ వేద్దాం. సో చూడండి, ఆఫ్బో ప్రిన్సిపల్, బ్లాక్ బాడీ రేడియేషన్, అలాగే ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చి మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అలాగే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ప్రజెంట్ ఇన్ 500 grams అన్నాడు. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇచ్చేటటువంటి క్వశ్చన్సే. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా లిన్లార్డ్ కెటలిస్ట్, పెలాడియం బేరియం సల్ఫేట్, అలాగే KW ఆఫ్ వాటర్ 1.0 × 10⁻14 mol/L², డయాగ్నల్ రిలేషన్షిప్ అడిగాడు. అలాగే ఆల్కహాల్స్ కెన్ బి సెపరేటెడ్ బై ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, S వాల్యూ అడిగాడు. డెల్టా S చేంజ్ ఇన్ ఎంట్రోపీ, U0 అయితే ఎంట్రోపీ 0. అండ్ స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే జీమన్ ఎఫెక్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే స్టార్క్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్ అడిగాడు. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ద అయానిక్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అయానిక్. సో అన్నీ కూడా రెగ్యులర్గా మనకి తెలిసినటువంటి క్వశ్చన్స్. సో అయానిక్ కాంపౌండ్ ఏంటంటే పొటాషియం హైడ్రైడ్ అక్కడ. అలాగే డ్రగ్ యూజ్డ్ ఫర్ ఎయిడ్స్, AZT, ఎజిడోథైమిడిన్ అనేది ఎయిడ్స్, AZT ఫర్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఓవరాల్గా పేపర్ ఈజీగా ఉంది.